అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర. రాష్ట్రాన్ని కుదిపిస్తున్నటువంటి ఒక సమస్య, దురదృష్టవశాత్తు సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పుకున్నటువంటి ఒక జర్నలిస్ట్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్టు, ఎన్నో పత్రికల్లో చేసినటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ కండక్ట్ చేయడం, ఆ డిబేట్ లో జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి కృష్ణంరాజు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధాని చాలా అనుచితమైనటువంటి పోలిక, ఆంధ్ర మహిళల మనోభావాలు దెబ్బతీసే రకంగా మాట్లాడడం చాలా 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 అత్యంత విచారకరం. జర్నలిస్టులు సాధారణంగా రాజకీయాలకి అనుకూలంగా అటు కొంతమంది ఇటు కొంతమంది, పత్రికలు, యాజమాన్యాలు, పాత్రికేయులు కూడా విడిపోయారు. అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాగే డిబేట్లు పెట్టుకున్న రాజకీయ పక్షాలని ఎంత తీవ్రంగా విమర్శించకూడనంతగా విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు, చాలా దారుణంగా కూడా విమర్శించుకుంటున్నారు. ఇదంతా జనం అలవాటు పడిపోయారు. కానీ ఆడవారి మనోభావాలు మొత్తం ఏ సమాజంలో మనం ఉన్నామో ఆ సమాజాన్నే చులకన చేస్తూ, ఆ సమాజాన్నే నీచంగా చిత్రీకరిస్తూ, మనం ఏ రాష్ట్రంలో జీవిస్తున్నామో ఆ రాష్ట్రమే మరి నోటితో చెప్పలేనిది, అందరికి తెలిసినా కూడా డిబేట్ సందర్భంగా వాళ్ళు అన్నది ఏంటంటే, ఇక్కడ సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారు, ఇది అమరావతి దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అని. ఈ రకంగా భారతదేశంలోనే ఎయిడ్స్ పాపులేషన్ ఎక్కువ ఉందని, ఈ రకంగా ఏదో ఒక ఆధారాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా ఇంగ్లీష్ పత్రికల్లో రాసినటువంటి వ్యాసాన్ని ఉటంకిస్తూ నేను చెప్తున్నానని చెప్పి ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి చాలా దారుణమైనటువంటి కామెంట్ చేయటం మనందరికీ తెలిసిందే, చూస్తున్నాం. దేవతల రాజధాని అమరావతి ఇక్కడ పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటే బాగోదేమో. మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూసాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదే అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండేది. కానీ ఒక వాస్తవంగా మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది నేను చెప్పిన ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు సైకి చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడికి సమస్య వస్తుంది. అక్కడ హిందూ దేవతల, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేదా క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి అంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. A1 నిందితుడిగా అతను చేసి అతని మీద తులూరు పోలీస్ స్టేషన్లోను, అలాగే విజయవాడ పశ్చిమ స్టేషన్లోను కేసులు నమోదయ్యేది. ఇప్పుడు అంటే ఈ రోజు నేను వీడియో చేస్తున్న సమయంలో బుధవారం నాడు ఆయన్ని విజయనగరానికి తగరపోల్స్, విశాఖపట్నం జిల్లా తగరపోల్స్కి విజయనగరంకి మధ్యలో ఒకనొక ప్రదేశంలో అంటే అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు. A2గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన డిబేట్ కండక్ట్ చేశారు. ఆయన్ని కూడా A2గా ముందే అదుపులో తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు ఆయన. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ చెప్పారు. సరే, అది అలా ఉంచితే ఒక రకంగా ఇటువంటి దాన్ని కట్టడి చేయడం కోసం కఠినంగా వ్యవహరించడం మంచిదే అనిపిస్తుంది. మరో రకంగా చూస్తే జర్నలిస్ట్ మీద కేసులా, జర్నలిస్ట్ ఏం చేశారు? జర్నలిస్ట్ అంటే జస్ట్ ఇలా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అంటారు, ఈ విధంగా రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి, మరి ఈ విధంగా ప్రతిపక్షం అభిప్రాయపడుతుంది అంటారు, లేకపోతే ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి అంటారు. తన మాట ఏది ఉండదు అక్కడ. జర్నలిస్ట్ చెప్పేది ఏది తన ఉద్దేశాన్ని చెప్పడు. ఇక
ఎవరినో ఒక మనోభావాన్ని దెబ్బతీసేది, లేకపోతే ఎవరినో కించపరిచేది, ఎవరినో తక్కువ చేసి మాట్లాడారు అన్న దానికి చూస్తే ఎక్కడ ఇంగ్లీష్ పేపర్లో చాలా చాలా పెద్ద పెద్ద జర్నల్స్ లోను పనిచేస్తున్న వాళ్ళు, అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, ఎంత అసలు గుండెని పిండేసేలాగా మాట్లాడతారు. ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేశారు అని ఒక యాంగిల్లో మనం అనుకోవచ్చు. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయటాన్ని సమర్థించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే రాజకీయ పక్షాల వారీగా జర్నలిస్ట్ విడిపోయారు అని చెప్తున్నా నేను, మీరు చూస్తే సాక్షి వైసీపీకి, లేకపోతే మరికొన్ని TV5, లేకపోతే ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, ఇటువంటి కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయని ఇలా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ పేపర్లో వాళ్ళు చూడరు, ఆ పేపర్ని వీళ్ళు చూడరు సరిగా, అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్ గా అమరావతి మీద విషం కక్కేటటువంటి, ఆ అమరావతి మీద విషం చిమ్మేటటువంటి ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు తెలుసా? ఎంత సీరియస్ అఫెన్స్ కింద చూడొచ్చు. ఉదాహరణకి తండ్రి స్థానంలో ఒక అతను ఉండి తను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక బాలికకి సుగుణాల రాశని, అందాల రాశని, గుణశీలిని, సౌశీల్యం ఉందని, విద్యావతిని ఇలా అతను చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అనేక కుటుంబాలు వివాహ బంధాన్ని కలుపుకోవడానికి అమ్మాయిని చూస్తున్న తరుణంలో ఒక ఇద్దరు దుర్మార్గులు టీవీ చర్చల్లో కూర్చొని ఆమె శీలవతి కాదని, ఆమె గుణవతి కాదని, ఆమె పరిస్థితి, వాళ్ళకి ఏమి సంబంధం, వారికి ఏమి సంబంధం? అలాంటి చర్చ పెడితే తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ లేకపోతే వేరెవరు కానీ ఏమంటారు? కానీ రాజకీయంగా ఎన్నైనా చెప్పుకోండి, ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోసుకోండి, ఈ పార్టీ మీద గుడ్డ కాల్చి ముఖాన్ని వేసేయండి, ఎవరినైనా ఎన్నైనా అనుకోండి. రాజకీయం ఒకరి గెలుపు మరొకరికి ఓటమి అవుతుంది, ఒకరి ఓటమి మరొకరికి గెలుపు అవుతుంది. వీరి ఓటమికి వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళ ఓటమికి వీళ్ళు ప్రయత్నిస్తారు, ఇష్టానికి మాట్లాడుకుంటారు, అది రాజకీయం. కానీ అమరావతి అన్నది ఇక్కడ పెట్టుబడి రావాలి, ఈ రాష్ట్రానికి కలల రాజధాని, ఈ రాజధానిని ఎంతో మంది ఊహించుకుంటున్నారు. మెజారిటీ పీపుల్ అది దాని మీద ఆశలు పెంచుకుంటున్నారు. భవిష్యత్ తరాలు బాగుపడతాయి అనుకుంటున్నారు. మరో హైదరాబాద్ లాగో లేకపోతే మరో బెంగళూరు లాగో ఉంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అవి ఉంటాయి అనుకుంటున్నారు. చుట్టుపక్కల ఎంతో కోట్లాది రూపాయల ఆస్తులు బూస్టింగ్ భూమి అనేది ఒక రియల్ ఎస్టేట్ భూమి అనేది ఒకటి జరుగుతుంది. వాళ్ళకి ఎంతో మందికి ఎంతో నష్టపెట్టేటటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల వల్ల వాళ్ళ తాలూకా ఆశలన్నీ కూలిపోయేటటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల వల్ల దానికి అక్కడికి వెళ్ళడానికి భయపడి ఏంటి వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఏ ప్రాతిపదికన చెప్తారు? వీళ్ళు ఆ తండ్రి చెప్పుకుంటాడు ఆ బిడ్డ కోసం, నా బిడ్డ గొప్పదని, అది దేవతల రాజధాని అని ఆ ముఖ్యమంత్రి గారు అన్నారు. అమరావతి దేవతల రాజధాని, అమరులంటేనే దేవతలు, అమరావతి అంటే దేవతల రాజధాని. దేవతల రాజధాని తెలియకపోతే ఎవరిని అడిగి తెలుసుకోవాలి. ఇది దేవతల రాజధాని అని నువ్వు ఒప్పుకోవు అంటే ఆహా స్వర్గంలా ఉందిరా అంటాం. ఇది ఏదో బాధలు నరకం పడుతున్నాను అంటాం. స్వర్గమన్నా నరకమన్నా ఉపమేయాలు ఉంటాయి. ఒక వస్తువుని మనం బయటికి ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక కంపెనీ వస్తువుని, వాళ్ళ వస్తువుని మాది ఇంత మంచి వస్తువు, ఇంత మంచి ప్రోడక్ట్ అండి, ఈ ప్రోడక్ట్ మంచిది, తీసుకోండి, నాణ్యత ఉంటుంది, దీంట్లో అందుబాటులో రేటు ఉంటుంది, అన్ని విధాలా మీకు మంచిది, ఈ ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్తారు. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలా చెప్తారు. మరొకరు చెప్పేటప్పుడు వాళ్ళ దాని గురించి వాళ్ళు చెప్పుకుంటారు, కానీ దీన్ని తక్కువ చేసి చెప్పరు. మీకు చేత కాలేదు, దాన్ని బాగు చేయలేకపోయారు. 50,000 ఎకరాలు, ఈ 33,000 ఎకరాలు అమరావతికి వాళ్ళు ఇచ్చింది, ఇంకా ఫారెస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఇది అంతా కలిపి మరొక 20,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఒక ల్యాండ్ బ్యాంక్ నీ చేతిలో ఉంటే దాన్ని నువ్వు అభివృద్ధి చేయలేకపోయావు. ఆ పేరు మీకే వచ్చును, అది మీరు చేయలేకపోయారు. వాళ్ళు చేస్తుంటే విషయం కక్కుతున్నారు. ఇంకొక విషయంలోనైతే ఇంత సీరియస్ గా చెప్పుకోని అవసరం లేదు. ఓ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితే. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? వేరే రాజకీయ పార్టీలను విమర్శించలేదు, తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు అతను. ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆ ఆంధ్రప్రదేశ్ లో డేటా అంట, కర్ణాటక డేటా అంట,
అదేదో పత్రికలో వచ్చిందంట, అది చేస్తారంట. అదేం తెలుసా? సంస్థలు ఏ ప్రాతిపదికన చేస్తారో తెలుసా ఈయనకి? కనీసం కామన్ సెన్స్ ఉందా? పాలకులు ఏదైతే హెచ్ఐవిని అరికట్టాలి అని అనుకునేటప్పుడు, హెచ్ఐవి అన్నది రూపుమాపాలి, అసలు ఉండకూడదు మన రాష్ట్రంలో అనుకున్నప్పుడు, అభివృద్ధి చెందినటువంటి ఆలోచన, పరిణితి చెందినటువంటి ఆలోచన ఉండేటప్పుడు ఆ సర్వేలు చేసుకుంటారు, ఆ రిపోర్ట్లు తెప్పించుకుంటారు, ఆ ప్రాతిపదికన ఫండ్స్ తెప్పించుకుంటారు, ఆ ఫండ్స్ ఖర్చు పెడతారు, అక్కడ డెవలప్ చేస్తారు. బెంగళూరు లేకపోతే అమరావతి లేకపోతే హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్ నే చెప్తారు. అది ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఉందండి, దాన్ని ఏ ప్రాతిపదికన అది చేస్తారంటే సార్ వాళ్ళు ఏదో వనరబిలిటీస్ ని చూపిస్తారు. వనరబిలిటీస్ అంటే ఇగోండి ఇక్కడ ఎక్కువ మంది బయట నుంచి వస్తూ పోతూ రవాణా ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడ ఏమైనా అవకాశాలు ఉంటాయని. కోవిడ్ వైరస్ ఉందంటే పెద్ద పెద్ద సిటీస్ లోనే ఎక్కువ మందికి వచ్చింది. పాపులేషన్ డెన్సిటీ ఉన్న చోటే వస్తాయి. అలాంటి చోట ఇలాంటి గణాంకాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, నంబర్ ఉంటుంది, నంబర్ చూపిస్తారు. అది అవసరం కాబట్టి అది అవసరం కాదు, అక్కడ మనం రూపాయి పెట్టుబడి పెట్టము, వాళ్ళకి ఆ దిశగా నివారణ దిశగా మనం పని చేయము అనుకున్నప్పుడు దాని విషయాలు మనం తెలుసుకోము, అక్కడ లేనట్టే ఉంటుంది, తెలుసుకోకపోతే. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు ఏ ఉన్నాయనుకోండి, వాళ్ళు దాని మీద రూపాయి ఖర్చు పెట్టరు అనుకున్నప్పుడు దాని గణాంకాలు వాళ్ళు తెప్పించుకోరు, చూడరు. అలా అని ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోను హెచ్ఐవి ఉందా? ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో వేశ్యలు ఎక్కువ మంది ఉన్నారా? అందులో అమరావతిలో ఉన్నారని ఏ రిపోర్ట్ లో అమరావతి పేరుంది? ఎక్కడా లేదని తేలింది. మరి ఏ ఉద్దేశంతో అటువంటి మాటలు అన్నారంటే ఖచ్చితంగా అది అరికట్టాల్సినటువంటిది, అది బుద్ధి చెప్పాల్సింది, మరి కొంతమందికి ఇది గుణపాఠంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాల్సిందే అనిపిస్తుంది ఒకవైపు. సరే, అతను A2 కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ కి ఇవ్వకూడదు, దాన్ని ఒప్పుకోకండి అని చెప్పేసి పొన్నవాళ్ళు సుధాకర్ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే వాటికి రిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉందని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేశారు. కానీ విన్నారు, సీరియస్ గానే విన్నారు. కానీ అదే ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదన్నట్టుగా 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు. అది అక్కడితో ఆయన విషయంలో ఉంటే, ఈ రోజు ఈయన మీద చాలా వరకు బిఎన్ఎస్ లో సెక్షన్స్ 79, అలాగే 196/1, 353/2, 356/2, 61/1, 299 ఇలాంటి చాలా కొంచెం తీవ్రమైనటువంటి సెక్షన్స్ పెట్టినారు. అలాగే అట్రాసిటీ, ఎస్సీ అట్రాసిటీస్ కూడా అందులో ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ అంటే వాళ్ళ చేత రిపోర్ట్ ఇప్పించినంత మాత్రాన అది ఆ సెక్షన్ పెట్టాలని అవసరం లేదు అని చెప్పిన కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ఎందుకు పెట్టారని చెప్పేసి పోలీసుని మందలించడం కూడా జరిగింది. 12వ తేదీన కృష్ణంరాజు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు హైకోర్టుకి. ఈలోగే ఈ సాంకేతికతను వాడుకుని మొత్తం స్టేట్ లో ఏ ఏరియాలో ఉన్నారో అన్ని పోలీసుల్ని అలర్ట్ చేసి విశాఖపట్నం పోలీసులను కూడా సపోర్ట్ తీసుకొని వచ్చి ఇక్కడికి విజయనగరం దగ్గరకు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. అంత సీరియస్ గా ఉన్నారంటే ఆయన్ని అసమస్యగా వదిలే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆయన మాటల్లో వింటే ఇంత నీచంగా కూడా మాట్లాడతారా? తల్లి, చెల్లి, భార్య, పిల్లలు ఉంటారు కదా. ఆడవాళ్ళు అంటే మనం మగవాళ్ళమే, కానీ ఆడవాళ్ళు మన ఇంట్లో ఉంటారు కదా. ప్రతి వాళ్ళకి ఆ ఆడవాళ్ళతో సంబంధాలు లేకుండా ఎవ్వరు ఉండరు కదా. ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారా అనే ఆశ్చర్యం వేస్తుంది. దాని మీద చర్చించుకోవడం, పదే ఆ మాట అనడానికి కూడా బాధాకరం. ఎంతమంది మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. అన్ని చోట్ల యాజిటేషన్ తీసినటువంటి పరిస్థితి వచ్చింది. కృష్ణంరాజుని A1 వేశారు. కొమ్మినేని ఎవరైతే శ్రీనివాసరావు గారు డిబేట్ కండక్ట్ చేశారో ఆయన్ని A2గా వేశారు. A3గా సాక్షి పత్రిక యాజమాన్యాన్ని వేశారు. ఒక క్షమాపణ అన్నారు. ఎవరో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు చర్చిలో, ఆ తప్పు ఆయన చేశాడు, అయినా మా సంస్థ ఇక్కడికి వచ్చి ఆయన తప్పు చేయడం, ఇక్కడికి వచ్చి అటువంటి మాట్లాడడం, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పి తోటి మహిళలకి నేను క్షమాపణ చెప్తున్నాను అని భారతి గారు అంటే ఏమైనా తక్కువ అయిపోతారా? ఆ మాట కోసం ఈ రోజు రాష్ట్రం మొత్తం మహిళలు నిరసనలు తెలియజేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొగాకు రైతులను చూడటానికి ఆ పొదిలి వెళ్ళేటప్పుడు అక్కడికి మహిళలు వెళ్తే ఆ మహిళల మీద చెప్పులు రాళ్ళు వేశారు. ఇది అసలు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడే అటువంటి కార్యక్రమం పెట్టుకొని వేలాది మందిని వెనకేసుకొని వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి? అసలు అరాచకం సృష్టించాలని, అలజడులు గొడవలు రావాలని, ఇటువంటివి ఇంకెంతకంటే పెద్దదేదో ఆశించి చేసినదే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే
కాస్త టైం ఇవ్వచ్చు కదా. సాక్షి స్టూడియోలో కూర్చొని వీళ్ళ నిర్వాహకం చేసిన దానికి రాష్ట్రం అట్టుడికిపోతుంటే ఆ వేడిలో మీరు ఈ పొగాకు రైతుల్ని పరామర్శించడానికి 4 రోజులు ముందేనే వెళ్ళలేకపోయారా? లేకపోతే ఇంకా 4 రోజులు పోయి వేడి చల్లారాకైనా చేయలేకపోయారా మీ కార్యక్రమం? కావాలని ఈ వేడిలోనే ఈ కార్యక్రమం పెట్టుకోవాలా? ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వాళ్ళేమో నిరసన ఏవో నల్ల బిల్లుల్ని చూపించారని చెప్పి వాళ్ళ మీద ఈ చెప్పులు రాళ్ళు వేసే కార్యక్రమం చేయాలా? ఇది ఎవరైనా ఏ కోణంలో చూస్తారు? ఇదంతా సరైనటువంటి ఫెయిర్ పాలిటిక్స్ కాదని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోలు మీ వరకు చేరడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి షేర్ చేసి మరికొంతమంది చూసేలాగా సహకరించండి. మరి లైక్ చేయండి. ముఖ్యంగా మీరు లైక్ చేస్తే దీన్ని యూట్యూబ్ మరికొంతమందికి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. నమస్తే.